ఒరే కిరణ్ రాయలుగా నువ్వెంత నీ బతుకెంత ఏమనుకుంటున్నావురా? నీ జననం బహులింగాల జననం. అలా అని అందరిది అంటే ఎలా రా నా కొడక? వైఫు కైఫు నైఫు అని ఆడపిల్ల దగ్గర చైన్లు దొబ్బేసి ఆడపిల్ల సొమ్ముతో బ్రతికే నా కొడక, నువ్వెంత నీ బతికెంత? రూపాయి బిళ్ళ పెడితే పావుల బిళ్ళకి ఏ నా కొడుకు కొన్నాడు కదరా నిన్ను. మీ ఓడు అదే మీ నాయకుడు పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు మీ ఓడు డీసీఎం అయినాక నువ్వు మాట్లాడుతున్నావు, కానీ అంతకుముందు ఎవరిది నోట్లో పెట్టుకున్నావురా? పొత్తులు లేకుండా గెలిచి చూపించరా ఎర్రి కొడక. నీకు ఇంతకన్నా మాట్లాడాలి, కానీ మాట్లాడను. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది. నీ అంత సంస్కారహీనురాలను కాదు. మా అమ్మ ఒక్కడికే నన్ను కంది. నీకులాగా బహు జన లింగాల జన్మ కాదు. ఓకే? నీ చిల్లర ఏసాలు, నీ చిల్లర పనులు, నీ చిల్లర మాటలు మందికి పుట్టిన నా కొడక. అందరూ మందితో సంబంధం పెట్టుకొని వాళ్లతో బ్రతికే నా కొడక. సుభాషిణి దగ్గర రంకులు చేసే విధవా. నీకు సుభాషినికి ఉన్న సంగతి మా అందరికీ తెలుసురా. నువ్వు పెద్ద పత్తితి వ్యవహారం ఏం చేయాల్సిన పని లేదు. పందికి కొవ్వు పడితే అంట అది మాట వినపోతే ముళ్ళకర్ర పెట్టుకొని దాని కింద కొడతారంట ముళ్ళకర్రతో. మేము అలా కాదు, ఏ పీసు కా పీసు కోసి చేతిలో పెట్టేస్తాం. మా వైసీపీ వాళ్ళకి ఆడ మగ తేడా ఉండదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చిల్లర నా కొడక, చిల్లర మాటలు మాట్లాడకుండా బహుజన లింగాలకు జన్మించిన జన్మ వెధవా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరా పంది నా కొడక. క్షమించాలి, ఇన్ని మాటలు నేను అనగలను, కానీ అనలేకపోతున్నా. ఎందుకంటే నాకు సంస్కారం ఉంది, సంస్కారం గల ఆడపిల్లని. కాబట్టి ఇన్ని మాటలు నేను నిన్ను అనలేకపోతున్నాను. దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్స్ సీఎంని ఎలాగా సంబోధించి మాట్లాడాలో మినిమం కామన్ సెన్స్ తో నేర్చుకొని ఈసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతావని నా మనవి.